అంబానీ ఇంట జరిగిన పెళ్లి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. 5,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ పెళ్లి వేడుక జరగగా ఈ ఖర్చు గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. జియో రీఛార్జ్ ప్లాన్ ధరను పెంచడానికి అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకే కారణమని చాలా మంది భావించారు. టాలీవుడ్ నటి జ్యోతిరెడ్డి అంబానీ ఇంట జరిగిన పెళ్లి గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 2018 సంవత్సరం నుంచి తాను జియో వాడుతున్నానని, క్రమం తప్పకుండా బిల్స్ కూడా చెల్లిస్తున్నానని ఆమె వెల్లడించారు. తాను అంబానీ బంధువుని కాదా అని ఆమె అభిప్రాయపడ్డారు. జియో వాడుతున్న వాళ్ళంతా అంబానీ చుట్టాలు కాదా అని జ్యోతిరెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరినీ అంబానీ ఇంట పెళ్లికి పిలిచారని, ఇన్ని సంవత్సరాలుగా జియో వాడుతూ మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు పిలవలేదని ఆమె అన్నారు. జ్యోతిరెడ్డి కామెంట్లలో సైతం నిజం ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. జియో రీఛార్జీలు విపరీతంగా పెరిగాయని ఆమె వెల్లడించారు. జ్యోతిరెడ్డి సెటరికల్ గా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జ్యోతిరెడ్డి కెరియర్ పరంగా అంతకంతకు ఎదగాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జ్యోతిరెడ్డి రెమ్యునరేషన్ సైతం ఒకంత భారీ స్థాయిలో ఉందని తెలుస్తుంది. జ్యోతిరెడ్డి జియో గురించి సెటైర్లు వేస్తూ మరికొన్ని వీడియోలు సైతం చేయడం జరిగింది. జ్యోతిరెడ్డి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. జ్యోతిరెడ్డి జియోపై బాగానే సెటైర్లు వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జియో ప్లాన్ను పెంచడంతో ఇతర సంస్థలు సైతం ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం జరిగింది. జియో ఛార్జీలు పెరగడం గురించి కస్టమర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది.